హాయ్ గైస్, మన మాస్ మహారాజా రవితేజ అండ్ కార్తీక్ ఘట్టమనేని వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈగల్ మూవీ రాబోతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. మొన్నే టీజర్తో ఒక ఇంట్రెస్ట్ని, ఒక బజ్ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఇవాళ మార్నింగే చూశాను నేను, రిలీజ్ అయిపోయిందని యూట్యూబ్లో హల్చల్ జరుగుతుంది. సో లెట్స్ వాచ్ ది ట్రైలర్ రైట్ నౌ అండ్ అసలు చూద్దాం కార్తీక్ ఘట్టమనేని మన మాస్ మహారాజాని ఏ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసి ఒక గ్యాంగ్స్టర్ లాగా చూపించబోతున్నారో. లెట్ us వాచ్ హిమ్ రైట్ అవే రైట్ నౌ. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకిన విషం మెంగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను, విధ్వంసం నాపే వినాశనం నేను. వెరీ మాస్ లుక్. నాకు గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది. He is a ruthless assassin. వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. He is not ordinary. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. మేము లాస్ట్ 10 yearsలో ఇంత ఫ్యాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడు వినలేదు మేము. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. ఏమిరా ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? వీళ్ళందరినీ కంగారు పెట్టింది ప్రాంతమో కాదు, దాన్ని పండించినవాడు. ఎంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ ముందు మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. మొత్తానికి కార్తీక్ ఘట్టమనేని ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని మన మాస్ మహారాజాని ఒక యాక్షన్ ప్యాక్డ్ రోల్లో చూపిస్తూ మన ముందుకు తీసుకురాబోతున్నాడు అనేది ఈ ట్రైలర్లో చాలా క్లియర్గా మనకి వచ్చినట్టు చూపించాడు అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ ట్రైలర్లో స్టోరీ అసలు ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం గెస్ చేయొచ్చేమో, కానీ ఆ ఎక్సైట్మెంట్ని మాత్రం అసలు ఎవరు రవితేజ అసలు ఏం చేస్తున్నాడు, ఆ డిఫరెంట్ లుక్స్కి, ఆ డిఫరెంట్ కంట్రీస్లో తిరగడానికి, అండ్ ఇన్ని డిఫరెంట్ గ్యాంగ్స్ ఉన్నాయి వీళ్ళందరితో అసలు ఏంటి, ఏం పెట్టుకున్నాడు, అసలు వాట్ హ్యాపెండ్ అనేది మాత్రం ఒక మంచి క్వశ్చన్ మార్క్ లాగా. ఆ స్టోరీ నవదీప్ అనుపమాకి చెప్పే స్టోరీ అసలు ఏంటి, ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్ని చాలా ఇంట్రెస్టింగ్గానే వదిలాడు అని చెప్పాలి. కొంచెం ఆ బిల్డప్, ఆ ఎక్సైట్మెంట్, ఆ స్టోరీ టెల్లింగ్ కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వచ్చేటట్టు ఉంది. బట్ ప్రతిదానికి మనం కేజీఎఫ్తో కంపేర్ చేసుకోకలేదు అనుకుంటా, బికాస్ ఇక్కడ సెటప్, గెటప్ కంప్లీట్గా ఆ యాక్షన్ని పిక్చరైజ్ చేసి కొరియోగ్రాఫ్ చేసిన విధానం, అండ్ మన కార్తీక్ ఘట్టమనేని ఇక్కడ ఆ గన్స్ని కానీ, ఆ గన్స్కి చూపించిన ఆ అంబియన్స్ని కానీ, అక్కడ ఆయన చూపించిన ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ ఎక్స్ప్లోజన్స్ కానీ, అక్కడ జరిగే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని కానీ చాలా డిఫరెంట్గానే చూపిస్తున్నాడు. కాబట్టి ఇది మనం కొంచెం రవితేజ గారిని, మన మాస్ మహారాజాని కొంచెం డిఫరెంట్ యాంగిల్లోనే చూడబోతున్నాం ఈసారి అనేటట్టే ఈ సినిమా ఉంది. మరి మన రవితేజ విధ్వంసాన్ని ఆపడానికి ఆ గన్ను ఎందుకు వాడతాడు, ఆ గన్ను వాడినవాడు దేవుడు అని చెప్తున్నాడు, ఆ దేవుడు మొండోడు అని చెప్తున్నాడు. సో ఏంటి అసలు ఆ టిఫ్ ఫైట్ అనేది మాత్రం కొంచెం ఎక్సైట్మెంట్తోనే మన ముందుకి తీసుకురాబోతున్నారు. ఈ ట్రైలర్లో అయితే మ్యూజిక్ కంపోజిషన్ కూడా సూపర్బ్గా ఉంది. ట్రైలర్ని చాలా స్లోగా స్టార్ట్ చేసి ఆ యాక్షన్ ఓరియంటేషన్లో ఆ మ్యూజిక్ని కొంచెం ఎలివేట్ చేసి మొత్తానికి ఈ ట్రైలర్ని ఇంట్రెస్టింగ్గానే మన ముందుకు తీసుకొచ్చారు అని అయితే చెప్పొచ్చు. నాకైతే రీసెంట్ టైమ్స్లో
రవితేజ గారు యాక్ట్ చేసిన సినిమాల్లో ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే ఆయన అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ యాక్ట్ చేస్తున్నారు, కానీ ఈ ట్రైలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ రవితేజ గారిని అలా ఒక యాక్షన్ ప్యాక్డ్ రోల్లో చూడటం సూపర్బ్గా ఉంది. అండ్ ఆ లాంగ్ హెయిర్, ముస్టాచ్ అండ్ ఆ బియర్డ్ లుక్లో అయితే చింపేస్తున్నారు మన మాస్ మహారాజా అని డెఫినెట్గా మనం చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా కార్తీక్ ఘట్టంనేని డెఫినెట్గా సంథింగ్ హీస్ ట్రయింగ్ టు షోకేస్ ఇన్ అ న్యూ ఫార్మాట్ అండ్ ట్రయింగ్ టు షోకేస్ అన్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ టు అవర్ ఆడియన్స్ అనేటట్టు ఈ ఈగిల్ ట్రైలర్ని అయితే తీసుకొచ్చారు. ఆ లవ్ స్టోరీని ఎక్కువగా మనకి రుద్దకుండా అండ్ మన రవితేజ క్యారెక్టరైజేషన్లో మనం ఇంతకు ముందు వరకు చూసిన కైండ్ ఆఫ్ స్పై కైండ్ ఆఫ్ డ్రామాలు, మళ్ళీ మన వాడిని స్పై అని చెప్పి ఫస్ట్ చూపించి తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళు వదిలేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఎవరి మీదో రివెంజ్ తీర్చుకుందాం లేకపోతే ఎవరినో సేవ్ చేద్దాం అన్నట్టు వెళ్ళి మనవాడు ఏదో చేస్తున్నాడు అనేటట్టు కాకుండా ఆ స్టోరీ చాలా వైలెంట్ స్టోరీ లాగా ఆ రవితేజ క్యారెక్టరైజేషన్కి, ఆ ఈగిల్ క్యారెక్టరైజేషన్కి ఇచ్చిన స్టోరీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. కాబట్టి చూద్దాం. మన అవసరాల ఒక పక్క నుంచి ఒక కథ చెప్తున్నారు, మన అనుపమ అండ్ నవదీప్ ఇంకో పక్క నుంచి ఇంకో కథ చెప్తున్నారు. ఈ కథలు రెండు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్టోరీ కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంటే ఈ యాక్షన్ ఓరియంటెడ్ ప్యాకేజ్ అంతా సూపర్గా ఉంది. అండ్ ఆ లుక్ అండ్ ఫీల్ కూడా కార్తీక్ ఘట్టంనేని సూపర్గానే తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీనే చూడబోతున్నాం సంక్రాంతికి అనేటట్టు ఈ ట్రైలర్ అయితే మన ముందుకు తీసుకొచ్చారనమాట. సో చూద్దాం, వేచి చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ ఫర్ నౌ ఈగిల్ ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్, ప్యాకేజ్ సూపర్బ్గా ఉంది, మన రవితేజ గారి లుక్ సూపర్బ్గా ఉంది. అండ్ ఓవరాల్గా ఈ ట్రైలర్ని ప్యాకేజ్ చేసిన విధానం చాలా బాగుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఈగిల్. అండ్ డెఫినెట్గా సంక్రాంతికి ఈగిల్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే నించునే సినిమా అయ్యేటట్టే ఉంది అనేటట్టు ఈ ట్రైలర్ మనం ముందుకు తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపించింది ఈగిల్ ట్రైలర్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ ఆల్సో ఫాలో us on Instagram. Bye-bye.